కామారెడ్డిలో వాన బీభత్సం 4-5 చోట్ల 40 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చెరువులను తలపించిన రోడ్లు, ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. వాగులో చిక్కుకున్న 6 కార్మికులు, నిలిచిన రైళ్ల రాకపోకలని చెప్పేసి ఇట్లున్నది పరిస్థితి. వాగులో చిక్కుకున్న కార్మికులు. కామారెడ్డిలో భారీగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నిలిపిన కార్లు వరద దాటికి నీటిలో కొట్టుకుపోయాయి. రైలు పట్టాలు నీట మునగడంతో రైళ్ల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు. ఇక పాఠశాలలకు సెలవు. ఇక్కడ కామారెడ్డి జిల్లా తర్వాత మెదక్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. కామారెడ్డి పట్టణంలోని పలు కాలనీలు, లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. జిల్లాలోని ఆరుగొండలో అత్యధికంగా 31.93 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాగులో చిక్కుకున్న కార్మికులు. ఇట్ల పరిస్థితి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డిలోని కళ్యాణి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జ్ నిర్మాణ పనులు చేపడుతున్న 6 కార్మికులు వరదలో చిక్కుకున్నారు. డీసీఎంలో అమర్చిన వాటర్ ట్యాంకర్ పైకెక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారట పాపం. ఇక్కడ వరదలో చిక్కుకున్న వారికి డ్రోన్లతో ఆహారం అందజేత పశువులను మేపేందుకు వెళ్లి వరదలో చిక్కుకున్నారంట. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పెరుగుతోంది. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఈ క్రమంలో నిర్మాల వద్ద ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన 5 అక్కడే చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జూ, ఎస్పీ మహేష్ సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించి వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వరదలతో చిక్కుకుపోయిన వారికి డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాలు కూడా వేస్తున్నారు. చూడండి, ఆహార పదార్థాలు కూడా వాళ్ళకు పంపిస్తూ ఉన్నారు. పాపం దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. డ్రోన్లు పంపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద ఆ డ్రోన్లు తీసుకొచ్చి అన్నం పొట్లాలు అవన్నీ కూడా పంపిస్తున్నారు. ఎందుకంటే అక్కడ బాగా దాటిపోయే పరిస్థితి లేదు. అక్కడికి వాళ్ళకు తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ జిల్లా ఎస్పీ, కలెక్టర్ వీళ్ళందరూ కూడా పర్యవేక్షిస్తున్నారు. వాళ్ళకు భోజనాలు అవన్నీ కూడా పంపిస్తున్నారు డ్రోన్ సహాయంతో. అక్కడ బాగా అవతలు ఉన్నారు. మానేరు ప్రాజెక్టు దగ్గర, ఇది ఎగో మానేరు. డ్రోన్ తీసుకెళ్తుంది అక్కడ. వాళ్ళు ఇక్కడ రాలేని పరిస్థితిలో ఉన్నారు. డ్రోన్ సహాయంతో చేస్తున్నారు. అది ఇట్లా తీసుకున్నారు రకరకాలుగా. తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా అంటున్నాడు, రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న సందర్భంగా వికారాబాద్ నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలకు విజ్ఞప్తి, అవసరం ఉంటేనే బయటికి వెళ్ళండి, లేకపోతే వెళ్ళకండి. చెరువుల కాడ కానీ, వాగుల కాడ కానీ, బ్రిడ్జ్ల మీద కానీ చూద్దామని వెళ్ళకండి. పాత కరెంటు స్తంభాలు ఉంటే పట్టుకోకండి. పాత గోడలు ఉంటే దాని పక్కకు నిలబడకండి. ఇంకా పెద్ద ఎత్తున వర్షాలు పడతాయని చెప్పి వాతావరణ శాఖ చెబుతున్న సందర్భంగా నేను ఈ విజ్ఞప్తి మీకు చేస్తున్నాను. థ్యాంక్ యూ. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ కూడా పాటించండి. స్పీకర్ గారు చెప్తున్నారు. ఇట్లా ఇక నిలిచిన రైళ్లు అని చెప్పేసి భారీ వర్షాల కారణంగా ఇందాక చూసుకున్నాం కదా, మొత్తం కిందికి వెళ్ళి వర్షాలు అట్లా వరదలు వెళ్ళిపోతూ ఉన్నాయి. అధికారులు బి అలర్ట్ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. హెలికాప్టర్ పంపండి, వరద బాధితులను రక్షిద్దామని చెప్పేసి
రక్షణ మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి చేసిండట.